ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. ఆనంద నిలయం ఛానల్ ప్రేక్షకులందరికీ నా నమస్కారం. నేను మీ ఆచార్య ప్రసాద్ గురూజీ. ఈరోజు మనం ఈ వీడియోలో ఆడవారికి నెలసరి వచ్చినప్పుడు వారు ఎదుర్కొనే కొన్ని ఆరోగ్య సమస్యలు, వాటి పరిష్కారాల గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఆడవారికి నెలసరి వచ్చినప్పుడు ఎన్నో ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. కొంతమంది ఆడవారికి నెలసరి వచ్చినప్పుడు విపరీతమైన కడుపు నొప్పి వస్తూ ఉంటుంది. మరికొంతమంది ఆడవారికి రక్తస్రావం ఎక్కువగా అవుతుంది. ఇంకా కొంతమందికైతే నెలసరి ఆలస్యంగా వస్తుంది. ఆడవారు కొన్ని ఆయుర్వేద చిట్కాలను పాటిస్తే గనక మీకు నెలసరి సమస్యలన్నీ తొలగిపోయి సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారు. నెలసరి సమయంలో ఎటువంటి ఆహారం తినకూడదో, నెలసరి సమయంలో తప్పక పాటించాల్సిన కొన్ని ఆయుర్వేదపరమైన కొన్ని చిట్కాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సాధారణంగా అధిక బరువు ఉన్నవారు లేదా హార్మోన్లు సరిగ్గా విడుదల కాకపోయినా ఆడవారికి నెలసరి సమస్యలు ఏర్పడుతూ ఉంటారు. చాలామంది ఆడవారికి నెలసరి సమయంలో కడుపు నొప్పి ఎక్కువగా ఉంటుంది. కడుపు నొప్పితో బాధపడే ఆడవారు నెలసరి వచ్చే వారం రోజులు ముందుగా మొలకెత్తిన పెసళ్లను ఎక్కువగా తినండి. నెలసరి సమయంలో కడుపు నొప్పి రాకుండా ఉంటుంది. అలాగే మధ్యాహ్నం భోజనం చేసేటప్పుడు మీరు తినే ఆహారంలో ఒక స్పూన్ నెయ్యిని కలుపుకొని తినండి. ఇలా చేయడం వల్ల కడుపు నొప్పి రాకుండా ఉంటుంది. మనలో చాలామందికి నెలసరి సమయంలో ఎక్కువగా రక్తస్రావం అవుతుంది. అలాంటి ఆడవారు నెలసరి వచ్చి 5 రోజుల ముందు పంచదారను కలపకుండా నిమ్మరసాన్ని తాగండి. నెలసరి వచ్చే ముందు నిమ్మరసాన్ని తాగితే నెలసరి సమయంలో ఎక్కువగా రక్తస్రావం అవ్వదు. ఇక బొప్పాయి పండు ఆరోగ్యానికి చాలా మంచిది. ముఖ్యంగా ఆడవారికి ఇంకా మంచిది. బొప్పాయి పండులో చాలా పోషక తత్వాలు ఉంటాయి. కాబట్టి ప్రతి వారానికి ఒక్కసారైనా ఆడవాళ్ళు బొప్పాయి పండును తినాలి. మీకున్న నెలసరి సమస్యలన్నీ తొలగిపోతాయి. నెలసరి సమయంలో కొంతమంది ఆడవాళ్లు కడుపు నొప్పితో పాటుగా నడుము నొప్పితో కూడా బాధపడుతూ ఉంటారు. అలాంటి ఆడవాళ్లు అల్లం ముక్కలను నీటిలో బాగా మరిగించి చల్లారిన తర్వాత అల్లం మరిగించిన నీటిని వడగట్టి గోరువెచ్చని అల్లం నీటిలో కొంచెం నిమ్మరసం వేసుకొని తాగితే నెలసరి సమయంలో వచ్చే కడుపు నొప్పి అలాగే నడుము నొప్పి నుండి ఉపశమనం లభిస్తుంది. ప్రస్తుత రోజుల్లో చాలామంది ఆడవారు థైరాయిడ్ సమస్యలతో బాధపడుతున్నారు. స్త్రీలకు థైరాయిడ్ ఉంటే నెలసరి సమస్యలు పెరుగుతాయి. కాబట్టి థైరాయిడ్ సమస్యలతో బాధపడే ఆడవారు మునగాకును ఎక్కువగా తినాలి. దీనివల్ల థైరాయిడ్ కంట్రోల్లో ఉంటుంది. ఇక ఆడవారికి నెలసరి వచ్చినప్పుడు తప్పనిసరిగా జామ పండును తినాలి. జామ పండులో మాగ్నీషియం ఎక్కువగా ఉంటుంది. అలాగే విటమిన్ సి కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి నెలసరి సమయంలో జామ పండ్లు తింటే స్త్రీల ఆరోగ్యానికి చాలా మంచిది. మనలో చాలామంది ఆడవారికి సమయానికి నెలసరి రాదు. సమయానికి నెలసరి రాకపోతే ఎన్నో అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. కాబట్టి సమయానికి నెలసరి రావాలంటే ఉల్లిపాయను చిన్న ముక్కలుగా కోసి 10 నిమిషాల పాటు నీటిలో మరిగించి చల్లారిన తర్వాత పోసుకొని ఈ ఉల్లిపాయ నీటిలో కొంచెం బెల్లం వేసుకొని తాగండి. 3 వారాలకొకసారి ఈ ఉల్లిపాయ నీళ్లను తాగండి. క్రమం తప్పకుండా సమయానికి నెలసరి వస్తుంది. ఈ చిట్కాను పాటించలేని వారు
మెంతి కూరను ఎక్కువగా తినండి. సమయానికి నెలసరి వస్తుంది. ఇంకా గోరువెచ్చని పాలలో దాల్చిన చెక్క పొడిని వేసుకొని తాగినా సరే సమయానికి నెలసరి వస్తుంది. ఇక ఆడవారు నెలసరి సమయంలో మాంసాహారం అస్సలు తినకూడదు. అలాగే పాలు కూడా తాగరాదు. నెలసరి సమయంలో వీటిని తింటే ఈస్ట్రోజన్ హార్మోన్ పైన ప్రభావం పడుతుంది. దీనివల్ల రొమ్ము నొప్పులు ప్రారంభమవుతాయి. కాబట్టి నెలసరి సమయంలో ఈ ఆహారానికి దూరంగా ఉండాలి. ఇక నెలసరి సమయంలో ఆడవారు తప్పనిసరిగా గోరువెచ్చని నీటిని ఎక్కువగా తాగాలి. నెలసరి సమయంలో గోరువెచ్చని నీటిని గనక తాగితే అలసట అనేది తగ్గుతుంది. నెలసరి సమయంలో వచ్చే కడుపు నొప్పి కూడా తగ్గుతుంది. అయితే నెలసరి సమయంలో పొరపాటున కూడా చల్లటి నీళ్లు అలాగే కూల్ డ్రింక్స్ తాగకూడదు. వీటి వల్ల కడుపు నొప్పి మరింతగా పెరుగుతుంది. అలాగే టీ, కాఫీలు కూడా తాగకూడదు. నెలసరి సమయంలో ఆడవారు కాఫీ తాగితే గర్భాశయానికి వెళ్ళే రక్తనాళాలు ఇరుకుగా మారి పొత్తి కడుపు నొప్పి పెరిగిపోతుంది. నెలసరి సమయంలో బయటకు వచ్చే రక్తం చెడు రక్తం కాదు. అసలు మన శరీరంలో చెడు రక్తం అనేది అస్సలు ఉండదు. మంచి రక్తమే బయటకు వస్తుంది. కాబట్టి ఆడవాళ్లు వీలైనంత వరకు ఐరన్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని తినాలి. ఐరన్ ఎక్కువగా ఉండే పదార్థాలు గుమ్మడి గింజలు, నానబెట్టిన శనగలు, పల్లీ చెక్కలు, ఆకుకూరలు, బెల్లం, నువ్వులు, అరటిపండ్లు, యాపిల్ పండ్లు, జామకాయ, బీట్రూట్, పెసరపప్పు, కోడిగుడ్లు ఇలాంటి ఆహార పదార్థాలను ఆడవారు ఎక్కువగా తినాలి. అప్పుడు మాత్రమే మీ శరీరంలో రక్తం పెరిగి నెలసరి సమయంలో ఏ ఇబ్బందులు లేకుండా ఉంటాయి. నెలసరి సమయంలో చాలామంది ఆడవారికి ఒళ్ళంతా నొప్పులుగా ఉంటాయి. అలాంటి ఆడవాళ్లు 10 తులసి ఆకులను తీసుకొని నీటిలో మరిగించి ఆ తులసి నీళ్లను తాగితే నెలసరి సమయంలో ఒళ్ళు నొప్పులు తగ్గుతాయి. నెలసరి సమయంలో బంగాళాదుంపను తినరాదు. బంగాళాదుంపను తినడం వల్ల కాళ్ల నొప్పులు ఏర్పడతాయి. అలాగే నెలసరి సమయంలో పచ్చళ్ళు తింటే కడుపుబ్బరం సమస్యలు ఏర్పడతాయి. అలాగే మైదా పిండికి కూడా దూరంగా ఉండండి. మైదాను తినడం వల్ల మలబద్ధకం, అజీర్తి వంటి సమస్యలు మొదలవుతాయి. మనలో చాలామంది త్వరగా బరువు తగ్గాలని కోరుకుంటారు. ఆరోగ్యంగా బరువు తగ్గాలనుకుంటే గోరువెచ్చని నీటిలో కొంచెం పసుపు అలాగే తేనెను కలిపి తాగండి. ఇక మీరు ఆరోగ్యంగా బరువు తగ్గొచ్చు. లేదా గోరువెచ్చని నీటిలో 1 స్పూన్ నెయ్యి కలిపి తాగినా త్వరగా బరువు తగ్గుతారు. ఇక మనలో కొంతమంది ఆడవాళ్లు నెలసరి రాకుండా ఉండడానికి మెడిసిన్స్ వేసుకుంటూ ఉంటారు. అయితే మీరు అస్సలు ఇలా చేయకూడదు. నెలసరి రాకుండా ఉండడానికి మందులు వేసుకుంటే ఎన్నో ఆరోగ్యపరమైన సమస్యలు ఏర్పడతాయి. పెళ్లికాని అమ్మాయిలు అసలే ఇలాంటి మందులు వేసుకోరాదు. దీనివల్ల సంతాన సమస్యలు ఏర్పడతాయి. కాబట్టి ఇలాంటి మందులకు దూరంగా ఉండండి. ప్రస్తుత రోజుల్లో చాలామందికి కిడ్నీ సమస్యలు ఏర్పడుతున్నాయి. కనీసం 100లో 50 మంది వ్యక్తులకు కిడ్నీల్లో రాళ్లు ఏర్పడుతున్నాయి. ప్రతి ఒక్కరూ నీటిని ఎక్కువగా తాగాలి. ప్రతిరోజు నిమ్మరసం తాగుతూ ఉండాలి. అలాగే దానిమ్మ పండును ఎక్కువగా తినాలి. వీటివల్ల మీకు కిడ్నీ సమస్యలు మీ దరికి చేరవు. అలాగే కిడ్నీలో రాళ్లు కూడా కరిగిపోతాయి. ఆడవారికి ఎన్నో టెన్షన్స్ ఉంటాయి. ఆడవారికి ఒత్తిడి ఎక్కువైతే హార్మోన్స్ సమస్యలు ఏర్పడతాయి. దీనివల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. కాబట్టి వీలైనంత వరకు ప్రశాంతంగా ఉండండి. తప్పకుండా ప్రతిరోజు
సమయానికి భోజనం చేయండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి మా ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్.